నెల్లూరు జిల్లా జొన్నవాడ పీహెచ్సీ వైద్యాధికారి అహ్మద్ బాబుపై మరో వైద్యాధికారి శివప్రియ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిబ్బంది మండిపడ్డారు. జొన్నవాడలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. శివప్రియ సక్రమంగా విధులకు రాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యాధికారిపై కావాలనే నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఆమె తీరుపై ఉన్నత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరారు. బీపీసీలో మేము ఎమ్మెల్యేస్ మేడంకి మేము అన్ని పనులు చేస్తాం సార్, కానీ మేడం ఏ పనులు చేయలేదని చెప్పింది. దాని వరకు అయితే మాకు చాలా బాధాకరంగా ఉంది. అదైతే మేము అసలు మర్చిపోలేకుండా ఉన్నాం సార్. అంటే మేము చేస్తున్నాము, చేయలేదని చెప్పింది కాబట్టి మాకు అంత ఇదైపోయింది. వర్క్ పరంగా కూడా సార్, ఇప్పుడు మంచంలో ఉండి లేకుండా సార్, మంచంలో మా ఏరియాలోకి ప్రతి ఒక్కరికి నేను ఇంటికి చూసి వస్తాను సార్. కావాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటికి పోసి వస్తాను. మేడం గారు అంటే వచ్చినా రాకపోయిన వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు మనం ఉండే గ్రామంలో మనమే చూసుకోవాలి, వాళ్ళతో మనకేం పని అని చెప్పి మేడంతో కూడా నేను బాధ పెట్టుకోను సార్. నేనే చూసుకుంటా. బీపీలు షుగర్లు అన్ని మేమే చూస్తాము. అన్ని చెప్పేశారు. అన్ని మనసులో మొన్న ఒక పేషెంట్ కి బీపీ చూడాలని చెప్పారు సార్. బీపీ మిషన్ చెప్తా ఉంది, అది బాగా చేయమ్మా, మేము బీపీ పోయి మీరు ఎట్లా రావటం లేదు ఏరియాలోకి, మేమైనా పోయి ఏరియాలో పోయి చూస్తామంటే బీపీ మిషన్ మేము డబ్బులు పెట్టి మేము బీపీ మిషన్ మేము బాగు చేయించుకొని మేము పోయి ఏరియాలో నువ్వే పోయి చూడు అనింది. మమ్మల్ని అయితే వర్క్ పరంగా అయితే సార్ కూడా మేడం ఏం అనలేదు సార్. సార్ ఏ మాట అయినా వర్క్ పరంగానే మాట్లాడాడు. ఏరే ఉద్దేశంతో సార్ మాట్లాడలేదు. సార్ వచ్చిన తర్వాత మా జనవాడ పీటీసీ కూడా సార్ అంతకుముందు వేరే విధము, సార్ వచ్చిన తర్వాత జనవాడ పీటీసీ బాగా ఎదిగింది. బాగా మాకు అన్ని సౌకర్యాలు కూడా బాగా చేశారు సార్. సార్ చేసినట్టు ఎవరు కూడా ముందు లేదు, ముందున్నట్టు ఉన్నారు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. మొదటగా నేను పునుమలి గ్రామంలో 7 సంవత్సరం నుంచి నేను పనిచేస్తున్నాను ఏఎన్ఎంగా. కానీ మాకు 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అన్న సుప్రియ గారు పనిచేస్తున్నారు. ఆమె వల్ల వర్క్ విషయంలో నేనైతే చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఆమె పొద్దున 10:30కి 9:30కి ఆ టైంకి వస్తారు. వచ్చి అప్పుడు ఆశాల చేత టిఫిన్ తెప్పించుకొని తినడము, ఫోన్ మాట్లాడుకోవడం, చీటీలు గురించి, 1 గ్రామ్ గోల్డ్, శారీసు, డ్రెస్సులు వీటి గురించే మాట్లాడుకుంటారు. 12:30 వరకు ఓపీ చూసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం అన్నానికి వెళ్తారు. బుచ్చిలో ఆమె ఉండేది. 12:30కి వెళ్ళి తర్వాత 3 గంటలకి వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తారు. లేదంటే ఏదన్నా వర్క్ ఉంటే నాకు ఫోన్ చేయమంటారు. కానీ ఆ ఉండే లేకపోయినా మేమైతే గ్రామాల్లో తిరిగేవాళ్ళం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఉండి గర్భవతులు అయితేమి, డెలివరీ అయిన వాళ్ళు అయితేమి, పేషెంట్ ప్రతి ఒక్కరిని జ్వరాల వాళ్ళు, టీబీ పేషెంట్ వీళ్ళందరూ మేమే చూసుకుంటా అంటే ఏరియాలో తిరిగే వాళ్ళం కాబట్టి. కానీ ఆమె రోజు మధ్యాహ్నం వరకు ఓపీ చూసుకోవాలి. ఓపీ చూసుకునేది కూడా 10 మంది 15 మంది లోపలే, కానీ అంతకంటే ఎక్కువ కూడా రారు. కానీ ఆ టైం వరకు ఈ ఫోన్లు చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన కొలీగ్స్తో మాట్లాడుకోవడము, ఈ చీటీల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ వర్క్ విషయంలో ఎక్కువ ఆమె ఆసక్తి చూపరు. ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను ఎందుకు అందరి చేత అడిగించుకోవాలా, నేను ఇల్లు ఎప్పుడైనా కానీ ఇక్కడ అందరినీ పెంట చేసిపోతాను, నేను ఎందుకు కామ్గా ఉంటాను. పత్రికా విలేకరులకు మొదటగా నమస్కారాలు. మొదటగా నేను